హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం పూరీలోకి పూరీ కర్రీ చేసిన. ఎప్పుడైనా సరే చికెన్ మటన్ ఉంటే కర్రీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పూరీ చేసేదాన్ని. కాకపోతే ఫస్ట్ టైం పూరీ కోసం కర్రీ చేయాల్సి వచ్చింది. నేను నార్మల్గానైతే చికెన్ మటన్లోకి మాత్రమే పూరీ చేస్తాను, ఎక్కువ పూరీ చేయను అనమాట. కానీ ఈసారి ఎందుకో ఏమో పూరీలోకి పూరీ కర్రీయే చేయాలనిపించింది. సో అందుకోసం అని చేసిన. సేమ్ హోటల్ స్టైల్ లానే అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ అలాగే అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్దది ఆనియన్ మంచిగా కట్ చేసుకొని అందులోకి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్నవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 ఆలుగడ్డల్ని ముందుగా కుక్కర్లోనే ఉడకబెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇలా మెత్తగా స్పూన్తో ఇలా నలుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. అది మొత్తము ఈ కర్రీలోకి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి కారం వేయట్లేదు, ఓన్లీ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని ఇలా వాటర్లో కలిపేసుకొని ఇందులోకి పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా సాంబార్ మసాలా వేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.